జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు అంటే ఆయన పదవి పోయిన తర్వాత జెండా వందనం ఎక్కడా చేయలే. జెండా ఎగరవేయలేదు. నిన్న ఎక్కడా కూడా కనిపించలేదు ఆయన. తాడేపల్లిగూడెంలో ఆయన తన యొక్క నివాసంలో బొత్స సత్యనారాయణ గారి చేత జెండా ఎగరవేయించారు తప్ప అది కూడా తూతూ మంత్రంగా జరిపించేశారు. ఎవ్వరూ కూడా కనీసం జనగణమన పాడడం రావడం లేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మౌనంగా ఉండిపోయాడు. అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా ఆయన పాడింది లేదు. జనగణమన కానీ జాతీయ గీతం కానీ జాతీయ గేయం కానీ. మరి ఇప్పుడు ఎక్కడ కూడా అఫీషియల్గా పోనీ అక్కడ తాడేపల్లిగూడెంలో లేకపోతే బెంగళూరు ప్యాలెస్లో ఉన్నాడు. మరి బెంగళూరు ప్యాలెస్లోనైనా ఆయన జెండా వందనం చేయాలి కదా. ఎందుకు జెండా వందనం చేయలేదు? జెండా వందనము ఒక ముఖ్యమంత్రిగా చేశాడు 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్నాడు. ఇప్పుడు ప్రతిపక్ష హోదా కావాలని పోరాడుతున్నాడు. మరి రాబోయేటటువంటి రేపు అసెంబ్లీ సమావేశాల్లో కూడా మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తామంటున్నాడు. జెండా ఎగరేయడం చేతగాని వ్యక్తికి ఏ విధంగా ప్రతిపక్ష హోదా ఇస్తారు? ఇప్పుడు వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు దీనికి సమాధానం చెప్పగలగాలి. ఏదో కవర్ చేసుకుంటున్నాం, సమర్థించేస్తామంటే కాదు. దీనికి సరైనటువంటి విశ్లేషణ, సరైనటువంటి నివేదిక ఇవ్వాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి జెండా అంటే ఎందుకు అంత కంపరం? జెండా అంటే ఎందుకు అంత కోపం? ఏంటి అసలు? దీని గురించి ఒక రాజకీయవేత్త ఒక రాష్ట్రాన్ని పరిపాలించాడు 5 సంవత్సరాలు. అది ఎలాగైనా కావచ్చు, కానీ దానికి సరైనటువంటి వివరణ అయితే ఇవ్వాలి. అలాంటి వ్యక్తి జెండా ఎగరవేయకపోవడం ఏంటి? కేవలం పార్టీ ఎగరవేస్తే సరిపోద్దా? ఒక మంచి అంటే జ్వరం ఉన్నా లేకపోతే అనారోగ్యం పాలైనా సరే ఆ వ్యక్తి అక్కడికి వచ్చి కనీసం కూర్చోవాలి. అది కూడా చేయలేదు. నిన్న పిల్లలందరూ కూడా రోడ్ల మీద ర్యాలీలు చేశారు త్రివర్ణ జెండా పట్టుకొని. మరి ఈయనేం వచ్చేసి మరి ప్యాలెస్లో ఏం చేశాడు? దీనికి సమాధానం మాత్రం ఖచ్చితంగా బాధ్యతాయుతంగా చెప్పాల్సి ఉంటుంది.